దగ్గరికి వెళితే ఉతికేటట్టున్నారు. బుజ్జి నిరికించేద్దాం. బుజ్జి, నాన్నగారి కాఫీ పట్టుకెళ్ళమ్మా. అమ్మను నిరికించడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. నేను తక్కువదాన్నా. నేను స్కూల్కి వెళ్ళానమ్మా. ఇది మహా ముదురు, అంత తేలిగ్గా పడదు. పెద్దదా నిరికించేద్దాం. అమ్మా లక్ష్మి, నాన్నగారి కాఫీ పట్టుకెళ్ళమ్మా. అమ్మో, నన్ను నిరికించాలని చూస్తుంది. నాన్నకి నీ చేత్తో ఇస్తేనే ఇష్టం అమ్మా. ఇది ముదిరిపోయింది. వాడు యూనిఫామ్ ఇస్త్రీకని పట్టుకెళ్ళి ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడో ఏమిటో. నాకు తప్పుతుందా మరి? ఏంటే పొద్దున్న కేకలో ఉన్న 2 యూనిఫామ్లు ఒక్కసారి ఇస్త్రీకి ఎందుకు పంపావే? అది ఒక జత ఇస్త్రీ చేయించుకుంటే రెండోది ఫ్రీగా చేస్తాడేమో అడగమని. ఎవరన్నా స్పూన్ ఫ్రీగా ఇస్తానంటే నన్ను కూడా ఇచ్చేస్తావా? ఇంత పెద్ద విగ్రహాన్ని ఒక్క స్పూన్ కే ఇచ్చేస్తానా? కనీసం ఓ 2 స్పూన్లు, ఓ గరిట, ఓ పోపుల డబ్బా, ఒక ప్లాస్టిక్ బకెట్ అయినా గిట్టుబాటు అవ్వాలి కదండి. మీ ఆడాళ్ళు ఈ టవల్లో చాలా సెక్సీగా ఉన్నారండి. పొద్దున్నే ఏమైందే నీకు? రాత్రికి మల్లెపూలు తెప్పించుకోనా? నా టెన్షన్ లో నేను చస్తా అంటే మల్లెపూలు అంట, మల్లెపూలు. ఏం చలపతి, పొద్దున్నే టవల్తో తిరుగుతున్నావు ఏంటి? మోషన్ ప్రాబ్లమా? పొద్దున్నే నాతో ఎందుకనే, మీ పని చూసుకోండి. ఏమండే టవల్తో తిరుగుతున్నారు, లూజ్ మోషన్సా? అవును, మీకేమన్నా ప్రాబ్లమా? తెలుసుకుందామని. పదరా. చలపతి గారు, పొద్దున్నే టవల్ కట్టుకుని తిరుగుతున్నారేంటండి? మూడొచ్చి టెన్షన్ గా ఉంది. తీరిందా? గంట నుంచి పక్కనే ఉన్నాను కదా, నన్ను పలకరించొచ్చుగా. ఒరేయ్, వచ్చిన పని చూడరా. హలో, ఎవరండి? మినిస్టర్ గారి పియ్యట. చెప్పు, ఏం చెప్తావు? ఓ అరగంటలో వచ్చేస్తారండి. అలాగేనండి. ఎక్కడ తగలడ్డాడే నీ కొడుకు? బ్యాట్ స్టిప్ గా పట్టుకోరా బాబు. మన దగ్గర డబ్బు లేదు కానీ డబ్బుంటే మనం కూడా దర్జాగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి ఉండేవాళ్ళం. ఫ్యాంటాస్టిక్, సన్నగా ఉన్నాడు, సూపర్ గా ఆడుతున్నాడు రా. కానీ ఆ బండోడు బౌలింగ్ చేస్తున్నా నాకు చాలా సిక్కగా ఉందిరా. ఆడు బయటికి రాగానే 4 పీకాలి. ఈ రోజు చాలా 10 వెళ్ళిపోతాం. ఒక అరగంట ఆగండి రా ప్లీజ్. ఆట అయిపోగానే వెళ్ళిపోతాం. రే, ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళకపోతే మీ నాన్న నిన్ను బాగా ఎరగొడతాడు. అమ్మో, నిజమేరా, మర్చిపోయి నేను వెళ్ళాలి. ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావురా? అది నాన్న, ఇస్త్రీకని వెళ్తే ఇస్త్రీ వాడు బిల్లు కట్టలేదని కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. ఇంతలో వాళ్ళ ఆవిడకి నొప్పులు వస్తే అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయించి కరెంట్ బిల్లు కట్టి ఇస్త్రీ చేయించుకొచ్చేటప్పటికి ఇంతసేపు అయింది. ఇంతకీ పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వా వాడా? నేనే. చిచి, వాడే నాన్న. ఏంటక్క నువ్వు కూడా దాంతో జాయిన్ అయిపోయావు? కొట్టానంటే బొగ్గులు మండడానికి కూడా కరెంట్ కావాలా? మీ నాన్న వెళ్ళిపోయారు గాని ఇప్పుడైనా నిజం చెప్పరా? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానమ్మా? నిజం చెప్పి 4 సంవత్సరాలైందని నువ్వేగా నిన్నన్నావు. నువ్వు నోర్మోయ్. ముందు నువ్వు ముయ్యి. సాయంత్రం మీ నాన్న వచ్చి అడిగితే నాకేం సంబంధం లేదు. ఏం చెప్తావో చెప్పుకో. అమ్మా, ఇంతకీ నాన్న ఎలా వెళ్ళాడు? ఏంటయ్యా జోకర్లా డ్రెస్ ఏంటి? సంగీత, సంగీత. అదేంటండి, రేపు వినాయక చవితి, పూజ సామాగ్రి అవి తెమ్మన్నాను కదండి. వాడు లాండ్రీ నుంచి వచ్చాడా రాలేదా? వచ్చాడండి, లోపలున్నాడు. పిలువా వెధవని. ఒరే వెధవా. ఏంటే ఒళ్ళు ఎలా ఉంది, వెధవని పిలుస్తున్నావు? వెధవని వెధవా అనే అంటారు, గాడిదా అని పిలవరు నాన్న. ఏ ప్రొద్దుట ఎందుకు లేట్ అయింది? లాండ్రీ వాడు బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశారు. బొగ్గులకని వెళ్తే వాళ్ళ ఆవిడకి పుట్టినప్పులు వచ్చాయి. నేను వాడు కలిసి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేసి కరెంటు బిల్లు కట్టేసి ఇస్త్రీ. నిన్నే వాడు వచ్చి వాడి పెళ్లి కార్డు ఇచ్చాడు. అంటే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడేమో నాన్న. ఆగు, రేపు వినాయక చవితి, బజారుకి వెళ్ళి పత్రి పూజ సామాగ్రి తీసుకురా. అలాగే నాన్న. ఆగరా పూజీ, అన్నయ్యకు టవల్ తెచ్చివమ్మా. వాటికి టవల్ ఎందుకు నాన్న? టవల్ వాటికి కాదు నాన్న, తమర కట్టుకోవడానికి. నేనా? నాన్న టవల్ రెడీ. వాడికి ఇది కట్టుకోవాలా? అవును. దీనికి చిరుగుంది నాన్న. నేనే చెప్పాను, ఈ చిరుగు వెనక్కొచ్చేలా కట్టుకోవాలి కదా నాన్న. ఏంటి చెప్పిందిగా, కట్టుకో. పాపం ఏంటి నాన్న ఇది, ఈసారికి వదిలేయచ్చుగా. ఈ రోజు అందరూ నన్ను చూసి నవ్వుతా అంటే నేను ఎంత బాధపడ్డాను అది వాడికి కూడా తెలియదు. అన్నయ్య, బుట్టా చీటీ రెడీ.
బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ప్యాంటు షర్టు తీసుకుంటాడని అనుమానమా నాన్న? అన్నయ్య అలాంటి వాడు కాదు నాన్న. నేను నిన్ను నమ్మను రోయ్. బుజ్జి, నో ప్రాబ్లం, అన్నయ్య నేను ఫాలో అవుతాను నాన్న. అదేంటండి టవల్తో బజార్లోకి పంపిస్తారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు కూడా ఒక టవల్ ఇమ్మంటావా? రామ గురుగారు టవల మీద తిరుగుతున్నారేంటి? జీన్స్ ప్యాంటు టీ షర్టు టవల్ అంటావేంటి? నీకేమైనా చెప్పారమా? అదేం తింటావు కానీ వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కో. ఈ గుణగడైతే నేను అసలే బీపీ పేషెంట్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పండి సార్, నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? సార్ ఏంటి సార్ మ్యాటరు? నేనేమో ప్యాంటు షర్టు వేసుకున్నాను, ఇతనేమో టవల్ కట్టుకున్నా అంటున్నాడు. మీరే చెప్పండి సార్, నేనేం వేసుకున్నాను? గుండుగడికి ఈయనకి ఏదో మధ్యలో తిరకాసుంది. నన్ను ఇరికించడం కోసమే వీళ్ళు ఏదో చేస్తున్నారు. నేనేమన్నా తక్కువ ఒక్క షర్టు ప్యాంట్ ఏంటి సార్? 3 బాక్స్ రేపని కళ్ళజోడు పెట్టుకుని ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం బిర్లా మందిర్కి ఎటు వెళ్ళాలో చెప్తారా? వాట్? కొంచెం వచ్చి తీసి చెప్తారా? సర్లే చెప్పండి. ఓ ఓహో ఓకే థ్యాంక్ యూ. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు మొహానికి చేయి ఎందుకు అడ్డు పెట్టుకున్నారో, టవల్ ఎందుకు కట్టుకున్నారో, టవల్ కి చిల్లు ఎందుకుందో చెప్తారా? చిల్లు కూడా చూస్తారా? ఎంట్రీలోనే చూసా. మీకు అడ్రస్ కావాలా? కొంచెం మెంటల్ ఉన్నట్టుంది. ఒరేయ్ సచ్చిదానందమూర్తి, వస్తున్నా నాన్న. ఒరేయ్, నిన్ను బుక్స్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టమంటున్నారు. దేనికి? దేనికేంట్రా? ఆ లెక్కల్లో నువ్వు పాస్ అవ్వద్దు. వినాయకుడి దగ్గర పెడితే పాస్ అయిపోతానా? తప్పకుండా. బుజ్జి, ఈ లంగా జాకెట్ నీకు భలే సూట్ అయిందే. ఏంటన్నగారు, పనేమన్నా ఉందా? బుజ్జి, ఈ బాల్ వినాయకుడి దగ్గర పెట్టవా ప్లీజ్? అమ్మో, నాన్న చూస్తే చంపేస్తాడు. ప్లీజ్. అయినా వినాయకుడు క్రికెట్ వచ్చని ఏ పురాణాల్లోనూ లేదురా. హ్మ్. రేయ్ పూజలో లెక్కల పుస్తకాలు పెట్టరా అంటే వెలక్కాయ తెచ్చి పెట్టావేంటి? 3 ఏళ్ళుగా పెడుతూనే ఉన్నా నాన్న, ఎక్కడ పాస్ అయ్యాను? నాలాగే వినాయకుడు కూడా లెక్కల్లో వీక్ అనుకుంటా. ఏడిసావు, ఆయన స్ట్రాంగే, నువ్వే భక్తిలో వీక్. అవును, ఇంత శ్రద్ధగా వెలక్కాయ పెట్టావేంటి? ఆయనకి ఇష్టమని నేనే వెళ్ళి కోసి. ఆహా, ఏం భక్తిరా! నీ భక్తిని మేము కూడా పంచుకుంటాం, పుణ్యమైనా వస్తుంది. క్రికెట్ బాల్ తల దించుకోవాల్సింది నువ్వు కాదురా, నేను. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా నీకు ఆ క్రికెట్ పిచ్చి పోదు, అంతేగా? ఆ ఒక్క పరీక్ష పాస్ అవరా, నేను ఇంకా 6 నెలల్లో రిటైర్ అయిపోతాను. ఈలోపే ఆ మినిస్టర్ గారి కాళ్ళైనా పట్టుకుని నీకు ఉద్యోగం వేయిస్తా. ఆ క్రికెట్ ని కనీసం టీ నీళ్లు కూడా పోయేదిరా. అదేదో సరదాగా ఆడుకునే ఆటగాని దాన్నే జీవితం అనుకుంటే అది నీ జీవితంతో ఆడుకుంటుందిరా. సచిన్ అని నిన్ను నువ్వు పిలిపించుకున్నంత మాత్రాన నువ్వు గొప్ప క్రికెటర్ అయిపోతావు అనుకుని భ్రమపడు. నీ పేరు సచ్చిదానందమూర్తి. ఏంట్రా చూస్తున్నావు? మీలాగే సచిన్ టెండూల్కర్ నాన్నగారు కూడా ఆలోచించి ఉంటే మన దేశ క్రికెట్ పరిస్థితి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను. అందరూ సచిన్ టెండూల్కర్లు కాలేరురా. అవును, అందరూ సచిన్ టెండూల్కర్ నాన్నలు కూడా కాలేరు. సచిన్ టెండూల్కర్ నాన్న ఒక కోటీశ్వరుడు, మీ నాన్న కేవలం ఒక డ్రైవరు. కొడుకుని ఎంకరేజ్ చేయడానికి కోటీశ్వర్లే కానక్కర్లేదు. ఎంకరేజ్ చేయటం అంటే నీ చేతికి బ్యాట్ ఇచ్చి కోచింగ్ ఇప్పించి గ్రౌండ్కి పంపించాలా? నాకంత స్తోమత లేదురా. నా లాంటి వాడు కడుపున పుట్టడం నీ కర్మ అనుకో. మీరు ఊరుకోండి. ఒరేయ్, ఎందుకురా పండగ పూట మీ నాన్న అలా బాధ పెడతావు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అది కాదురా, ఇంట్లో పెళ్లికి ఎదిగిన నీ అక్క ఉంది, దానికి పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. ఆ పరీక్ష పాస్ అయ్యి ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరి నాకు ఆసరాగా ఉండరా. అక్క పెళ్లి నేను చేస్తానన్నా, ఆ బాధ్యత నాకు వదిలే. ఎలారా? క్రికెట్ ఆడా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇక ఈ జన్మలో క్రికెట్ ఆడని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పరా. చేరా ప్రమాణం. ఆడతాను, క్రికెట్ ఆడతాను. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి, మేము ఇక్కడ మ్యాచ్ ఆడుకోవాలి. ఇక్కడ మేము ఆడుతున్నాం, కనిపించట్లేదా? ఏంట్రా ఆడేది? క్రికెట్. క్రికెట్టా?
మేము అలా అనుకోలేదే. హ, ఏంట్రా ఇది? వికెట్. చా, దీన్ని వికెట్ అనరమ్మా, విరిగిపోయిన చెట్టు కొమ్మ అంటారు. ఏమంటారా దీన్ని? ఓ, ఇదేంట్రా? క్రికెట్ బాల్. ఇది క్రికెట్ బాల్ కాదురా, టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ తోటి టెన్నిసే ఆడ, క్రికెట్ కాదు. కొంపతీసి దీన్ని బ్యాట్ అంటారా? అవును. ఏది? బిఏటి బ్యాట్ అదేనా? చూడమ్మా, గల్లీ క్రికెట్ ఆడుకునే వాళ్ళు గల్లీల్లోనే ఆడుకోవాలి, ఇలా గ్రౌండ్ లోకి రాకూడదు, చాలా నీచంగా ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో ఇది బాల్. అవన్నీ ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. టాలెంటా? చా, అది మీ గుడిసెల్లో ఉండదురా. బలిసిన వాళ్ళు బ్యాట్ పట్టుకున్నంత మాత్రాన సెంచరీలు కొట్టలేరు. టాలెంట్ ఎక్కడైనా ఉండొచ్చు, అది గల్లీలో కావచ్చు, గుడిసెలో కావచ్చు. ఓ, అయితే మీలో టాలెంట్ ఉందంటావా? మాలో టాలెంట్ ఉంది, మీలాంటి వాళ్ళని ఎరగొట్టే దమ్ము ఉంది. అబ్బో, కుర్రాడు ఆవేశపడుతున్నాడు రా. అంత దమ్ముంటే ఇంకెందుకు ఆలస్యం, చూసుకుందాం. మ్యాచ్కి రెడీ అయినా?